టు మార్నింగ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాలపై హక్కును వదులుకునే ప్రశ్నే లేదు, పునః సమీక్షకు అంగీకరించేది లేదని చంద్రబాబు వెల్లడి. కొబ్బరి తోటల రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం ముఖాముఖి, కోనసీమ కొబ్బరి రైతుల గొంతవుతానన్న పవన్. ఆర్ఎస్ఎస్ రామ్లాల్తో మంత్రి లోకేష్ భేటీ, దేశవ్యాప్త సంఘ కార్యక్రమాలపై వివరణ. నకిలీ మద్యం కేసులో ముగిసిన జోగి బ్రదర్స్ కస్టడీ, ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విచారణ. తెరపైకి డిప్యూటీ స్పీకర్ రఘురామ టార్చర్ కేసు, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ. పరకామణి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, ముగిసిన ధర్మారెడ్డి సిఐడి విచారణ. అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ, హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. డిసెంబర్ 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ నిర్ణయం. ఇవాళ పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలన్న కమిషనర్. పవర్ స్కామ్ కి కాంగ్రెస్ తెరలేపింది, 50 కోట్ల కుంభకోణం జరుగుతుందన్న హరీష్ రావు. పార్టీ ఎప్పుడైనా పెట్టొచ్చన్న జాగృతి చీఫ్ కవిత, ప్రజల సమస్యలు తీర్చేలా పార్టీ ఉండాలని వ్యాఖ్య. బండి సంజయ్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు, 10 లక్షల ప్రకటన ఓటర్లను ప్రభావితం చేయడమే అని కంప్లైంట్. హైదరాబాద్లో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అరెస్ట్, గన్మెన్లతో సైరన్తో భారీ మోసాలు. మరో 3 రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి, ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్న పోలీసులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, 19,919 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. ఎస్ఐఆర్ ఆపాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం, రిప్లై ఇవ్వాలని ఈసీకి ఆదేశం. పదవి ముఖ్యం కాదు, పార్టీయే ముఖ్యమన్న డీకే, మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం. దీదీ బెదిరింపులకు దేశం భయపడదన్న కంగన, చొరబాటుదారులు క్యాన్సర్ లాంటి వారని విమర్శ. అయోధ్యలో మోదీ ధ్వజారోహణం, పాకిస్తాన్ విమర్శలకు భారత్ గట్టి కౌంటర్. రెండు 2030లో భారత్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పోటీ. త్రివిధ దళాల్లో భారీగా ఖాళీలు, 1,00,000 మంది అగ్నివీరులను తీసుకునే అవకాశం. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై ట్రోలింగ్, టెస్టుకు కోచ్గా గంభీర్ పనికిరాడంటూ విమర్శలు. షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్, న్యాయ చట్టపరమైన ప్రక్రియలు పరిశీలిస్తున్నామన్న భారత్. పాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ చంపేశారని ప్రచారం, హత్య చేశారన్న ఆఫ్ఘనిస్తాన్, పాక్లో ఆందోళనలు.
ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు, రష్యా సానుకూలం, ఉక్రెయిన్ అభ్యంతరం.